నాన్న వెటకారంగా అడుగుతున్నాడో సరదాగా అంటున్నాడో తెలియట్లేదమ్మా. నువ్వు వెళ్ళి కర్పూరం వెలిగించుకుని హారతి పళ్ళని తీసుకునిరా. ఎందుకు నాన్నా? నిజంగా మీ అమ్మ అకౌంట్ చూస్తుందో టైం పాస్ చేస్తుందో ఎవరికి తెలుసు? అరచేతిలో కర్పూరం పెట్టుకొని నిజం చెప్పమను. అలా చేస్తే నీకేమైనా పిచ్చా అంటారు మావయ్య. నోరు ముయ్యండి. చేస్తున్న పిచ్చి పనులను ఖండించకుండా ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? నీలవేణి కర్పూరం చేతిలో పెట్టుకుని ఒట్టేసినందుకు నాన్నకి మండుతున్నట్టుందమ్మా. మీరు అసలు మనుషులే కాదు. ఎందుకిలా మా మీద విరుచుకు పడుతున్నారు? ఇప్పుడేమైందని? అకౌంట్స్ చూస్తున్నావంటే కళ్ల ముందు కనబడట్లేదా అన్నావు. తారక్కి నోటికొచ్చినట్లు చెప్పి రెచ్చగొట్టలేదని నీలవేణి చెప్తున్నా సరే మీరు వినిపించుకోకుండా ఆ అమ్మాయి చేతిని కాల్చారు అంటే మిమ్మల్ని మనుషులు అనకూడదు, రాక్షసులు అనాలి. ఓహో, ఇప్పుడు తన చెయ్యి కాలిందని మీకు నా మీద కోపం వచ్చిందా? ఎంతైనా నాన్న ముద్దుల కోడలు కదా. నువ్వు ఊరుకో కాంచనా. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు అత్తయ్య మావయ్యలిద్దరూ మన మీద విరుచుకుపడేలా ఉన్నారు. నాన్నా, నీలవేణి ముందే నిజం చెప్పేస్తుంటే కర్పూరం కాల్చాల్సిన అవసరం లేదు. అక్కడ కాలింది కర్పూరం మాత్రమే కాదు, నీలవేణి చెయ్యి కూడా. అదే అంటున్నాను. నేను తప్పు అంటున్నాను. నీలవేణి చెయ్యి కాలుతూ ఉంటే ఒక్కరు కూడా ఆపకుండా ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అయ్యారు. నీలవేణి తడబడుతూ కంగారు పడుతున్నప్పుడు తన మీద అనుమానం వచ్చింది. అప్పుడు నిజం చెప్తావా లేదా అని గద్దించాం. అమ్మ తోడు అమ్మవారి తోడు అని అంటే కాలుతున్న కర్పూరం చేతిలో పట్టుకుని నిజం చెప్పమన్నావు. ఇందులో మా తప్పే ఉంది? అదేదో కర్పూరం కాల్చాల్సిన అవసరం లేదు, నిజమే చెప్తున్నానని ఒక మాట చెప్తే అయిపోయేది కదా మావయ్య గారు. తను నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా నమ్మనప్పుడు మూర్ఖుల్ని ఎలా నమ్మించగలుగుతుంది? మేం చెప్పేది వినకుండా అది చెప్పేది మీరు నమ్ముతున్నారు, అంతేగా? ఎవరికి తెలుసమ్మా? ఇప్పుడు డాడీని రెచ్చగొట్టిందేమో. మీకు పని పాట లేకపోవడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. చూసావా అమ్మా ఎంత మాట అంటున్నారో? ఇక అంత మాట అనిపించుకున్న తర్వాత మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు కాంచనా. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. బయటికి ఎందుకు వెళ్తాం? రూమ్లోకి వెళ్తాం. ఆవేశంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు మావయ్య. ఇది వరస. ఇలాంటి వాడిని చుట్టూ పెట్టుకుని నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అర్థం చేసుకో కదా మరి. వీళ్ళేం పరాయి వాళ్ళు కాదు, మన కూతురు మన అల్లుడు. నీలవేణి తారక్కు చెప్పి రెచ్చగొట్టడం కాదు, ఈ కోటేశ్వరరావు నీకు ఏదేదో చెప్పి రెచ్చగొడుతున్నాడు. అయ్యో బాబోయ్, మావయ్య గారు మీరు నన్ను క్రమక్రమంగా దుర్మార్గుణ్ణి చేసేస్తున్నారే. నన్ను విలన్ని చేసినా నేనంత పెద్ద క్యారెక్టర్ని మెయింటైన్ చేయలేను. నన్ను నమ్మండి, మీకు దండం పెడతాను మావయ్య గారు. స్టాప్ ఇట్. ఇంకొకసారి నీలవేణి విషయంలో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించారంటే వెనక ముందని కూడా చూడను. ఈయనకేంటో అంతిది. నేను చెప్పాను కదమ్మా, కట్టుకున్న భార్య కన్నా కొడుకు తాళి కట్టి తీసుకొచ్చిన కోడలంటేనే నాన్నకి ఎక్కువైందని. మనల్నన్నా పర్లేదు కాంచనా, కానీ అత్తయ్య నరడం నాకు నచ్చలేదు. ఇదంతా నీలవేణి వల్లే అమ్మా. అన్నా ఏంటలా ఉన్నావు? ఇంటి కోడలైనా సరే పాపం నీలవేణిని ఎలా హింసిస్తున్నారో చూసావా? అది హింసని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు అడిగినప్పుడు నిజం చెప్తే అయిపోతుంది కదా. నీలవేణి మంచితనం గురించి నువ్వు ఆలోచించట్లేదు. తను ఏం చేసినా అందరి మేలు కోరుతుంది. మరి ఆ విషయం అమ్మగారి వాళ్ళకి తెలీదా ఏంటి? తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు కదా. నువ్వు ఇలాగే మాట్లాడతావు, భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధేంటో. రేణుకా, కుక్టేష్. అయ్యా ఏమైంది? ఏం లేదు చెన్నయ్య గారు. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదయ్యా. ఏం లేదు సార్. నువ్వు నాకు చెప్పడం కాదు, వెళ్ళి నిజం చెప్పాల్సింది. మరి చెప్తే ఇప్పుడు ఏం గొడవ అవుతుందో ఏంటో.
అప్పుడే చాలంటావేంటే, తిను. లేదక్కా, నా కడుపు నిండిపోయింది. నేను తినిపిస్తాను, తిను. నీ చెయ్యి కాలింది కదక్కా. నా చెయ్యి కాలిందని నువ్వు కడుపు కాల్చుకుంటావా ఏంటి? చిన్నవాళ్ళు ఎక్కువ తినాలి, పెద్దవాళ్ళు తక్కువ తినాలి. ఏ నీరజ, నువ్వు తినవే. తెలుసుకో మగువ జీవితం సరిలేరు తనకెవ్వరు. ఆలితానవ్వుతూ అమ్మ తానవ్వుతూ ఎన్ని జన్మాలను ఎత్తునే. నీలవేణి, మంచినీళ్ళు తీసుకురా. సార్ వాటర్ అడుగుతున్నారు. నీలవేణి ఇంట్లో లేదుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఏంటి అని అడిగితే అలా? అదంతా తర్వాత, ముందు సార్కి వాటర్ ఇవ్వాలి. సరే ఉండు, తీసుకెళ్ళు. నేను నీలవేణిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? నీలవేణి ఇంట్లో లేదు సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కుకుటేష్, అయ్యా ఒకసారి ఇట్రా. వస్తున్నానయ్యా. అయ్యా, నీలవేణి ఇంటికి ఎందుకు వెళ్ళింది? నాకు చెప్పకుండా వెళ్ళదే. అది అయ్యా, నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఏదో పనుందని వెళ్ళిపోయిందయ్యా, వచ్చేస్తుందయ్యా. తను రావాలనుకుంటే వస్తుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుందా? అంతా తనిష్టమేనా? రమ్మను, పనుంది. అలాగే అయ్యా. వీళ్ల మొహాలు చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. నీలవేణి వస్తేనే విషయం తెలుస్తుంది.